నిబంధనలు అతిక్రమించిన ద్విచక్ర వాహనదారుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 6,230 చలానాలకు సంబంధించి 23 లక్షల రూపాయల ఫైన్ వసూలు చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు డ్రోన్ ద్వారా కూడా నిఘా పర్యవేక్షణ జరుగుతోందన్నారు. నిబంధనలు విరుద్ధంగా డ్రైవింగ్ చేసే ఆటోలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, 4 వీలర్స్ లో సిటీ బెల్ట్ తరలించకపోయినా బ్లాక్ ఫిల్మ్ ఉన్న వాటిపై కూడా దృష్టి సారిస్తున్నామంటున్న ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడుతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. విజయవాడ నగరంలో ద్విచక్ర వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుమాదం మోపుతున్నారు విజయవాడ పోలీసులు. ఈ సందర్భంగా డీసీపీ కృష్ణమూర్తి నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 2-3 రోజులుగా హెల్మెట్ అనేది వాడని వారి మీద పెండింగ్ చలానాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రోజు వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత ఫైన్లు వసూలు చేశారు? మనం ఒక హెల్మెటే కాకుండాను అదర్వైజ్ ఏవైతే పెండింగ్ చలానాస్ ఉన్నాయో ఏదేదో సంవత్సరం ఆఖరంగా అని కాదు, అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇచ్చాం. మీకు మీరుగానే ఈ పెండింగ్ ఉన్నదని ప్రతి ఇండివిజువల్కి కూడా 130,000 మంది వరకు కూడాను మనం ఆల్రెడీ పెండింగ్స్ ఉండడంతో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తేలిగ్గా తీసుకుంటున్నారనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ కింద మన కమిషనర్ సారు, మన ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారు వీళ్ళకి మనం మెసేజ్ ఇచ్చినా కూడా వాళ్ళకి దాని మీద తెలివి లేకుండా ఉంటుంది. కాబట్టి మనం వీటిని డ్రైవ్ చేయకపోతే వాడికి భయం అనేది లేదు. ఏదో వాడు వైలేట్ చేస్తున్నాడు, దాని నుంచి చట్ట ఉల్లంఘన జరగటం, యాక్సిడెంట్లు చేయటం, చివరికి కొంతమందికి ప్రాణాలు కోల్పోవటం, అంగవైకల్యం కావటం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కనీసం వాడికి వేసిన తర్వాత భయం అనేది ఉండాలి, జాగ్రత్త అనేది రావాలి. భయం కంటే ముందు జాగ్రత్త రావాలి. వాడి తాలూకా రోడ్డు మీద వెహికల్ని 2 వీలర్ ఒకటే కాదండి, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మొత్తం ఆల్ వెహికల్స్ ఏదైతే వైలేట్ చేసావో పెండింగ్ ఉన్న చలానన్నింటినీ కూడా ఇప్పుడు చేస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే ఒక పిల్లు కూడాను హైకోర్టులో పడిందండి. చలానా వేస్తున్నారు కానీ దాన్ని ఏం పట్టించుకోవటం లేదని. మనం చలానా వేసిన తర్వాత వాళ్ళ స్పందన ఒక పౌరుడిగా ఉండాలి. లేని సందర్భంలోన మనం చట్టం అనేది గట్టిగానే మనం యాక్ట్ చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పటి వరకు కూడా 6,237, 6,267ను 23,08,790 రూపాయలు క్యాష్ని కూడాను, అంటే క్యాష్ అంటే అంత ఆన్లైన్లోనే పేమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చలాన్స్ రూపంలోనే వెళ్ళిపోయినాయి. గతంలో ఉండే పరిస్థితి ఏంటంటే గతంలోన చలానస్ అక్కడే స్పాట్లోనే రాసేసి కట్టించుకునేవారు. దాన్ని ఎందుకంటే ప్రభుత్వం విధానాలు మార్చింది, అంతా చలానాసే. ఆ చలానాస్ విధానాన్ని కూడా మనం వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఉన్నాం. దాని మీద అదే కాకుండా సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఏరియాలో కూడా టామ్ చేయించటము, తర్వాత మైకులు పెట్టి ఆటోలకు మైకులు పెట్టి కూడా చేయించడం జరుగుతుంది. ఎవరైతే చలానాస్ ఎక్కువ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను తగిన గుర్తింపు గౌరవం ఇస్తామని కూడాను నేను చెప్పడం జరిగింది. సార్, అలాగే కొంతమంది యువకులు, ముఖ్యంగా యువతలో కొంతమంది తొంటరితనంగా డ్రైవ్ చేయటం, అంటే స్నేక్ డ్రైవ్ అని కానీ ఇలాంటివి కూడా చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమన్నా ప్రత్యేక దృష్టి పెట్టారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అట్లాంటిది ఏది మా దృష్టికి వచ్చినా కూడా ఇప్పుడు ఈ డ్రైవ్లనే కాకుండా నార్మల్గా కూడాను ట్రిపుల్ రైడింగ్ మీద కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద కానీ, ఈ 2 వీలర్స్కి వెళ్ళినా, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టకుండా వెహికల్స్లో 4 వీలర్స్లో కూడా వెళ్ళినా వాళ్ళందరి మీద కూడా ఆల్రెడీ ఇది నడుస్తుంది. అలాగే బ్లాక్ ఫిల్మ్ని కూడాను ఒక 3-4 మంత్స్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసాం, అది కూడా నడుస్తుంది. ఎక్కడైనా ఏదైనా సందర్భం మాకు, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందులాగా మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వక్కర్లేదు. మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని మా సిపి సార్ మెయింటైన్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రాఫిక్ అంబాసిడర్స్ అని వాళ్ళు కూడా ప్రతి చోట మాకు ఉన్నారు. కాబట్టి ప్రతి చోట కూడాను ఏదైతే అందరికీ ఒక విషయం చెప్తున్నాను, గతంలో లాగా మీరు ట్రాఫిక్ వైలేషన్ కానీ ఏ వైలేషన్ కానీ చేసినా మీరు ఖచ్చితంగా టెక్నికల్గా రికార్డెడ్గా మీ తాలూకు ఎవిడెన్స్ను మా చేతిలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి చోట కూడా డ్రోన్స్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ 20 డ్రోన్స్ లైవ్లో నడుస్తూనే ఉన్నాయి. అదే కాకుండాను యాప్ అనేది కూడాను అస్త్రం అనే యాప్ కూడా నడుస్తుంది. సార్, అండ్ అలాగే ఈ ఆటో డ్రైవర్స్ సార్ మేజర్గా ఇప్పుడు కొంతమంది చిన్న యువకులాగానే ఉంటున్నారు చూడటానికి. వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఆటో ర్యాష్ డ్రైవింగ్తో పాటు కో ప్యాసింజర్గా కూడా ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకోవటం. ప్యాసింజర్ ఓకే,
కో ప్యాసింజర్గా పెట్టుకుని కూడా హైవీ లోడ్ చేయటం, వీళ్ళ మీద ఏమైనా స్పెషల్ డ్రైవ్ ఉందా? ఖచ్చితంగా ఇదే కార్యక్రమంలోన ప్రతి వైలేషన్ని కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం. ఒకటేనే కాదు, అందులోనూ పర్టికులర్గా వాళ్ళని కూడా కొంతమందిని కౌన్సిలింగ్ చేస్తున్నాం. మనకి ఎక్కువగా చలానాసులు ఉండేవి, ఆటోల్లో కూడా ఎక్కువ మందికి ఉన్నారు. ఒక్కొక్కరు 3 వేసి 5 వేసి 7 వేసి 8 వేసి 10 వేసి కూడా చలానాస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ మనం వెహికల్ సీజ్ చేసేసి ఆ చలానా కట్టిన తర్వాత విడిచిపెడుతున్నాం. చాలా వాళ్ళకి కూడా నొప్పి కలుగుతుంది, అర్థం అవుతుంది అని చెప్పి. దీంట్లో ఏంటంటే మనకి ఎంత చలానా కట్టించాలన్నది కాదు, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఎంత ట్రాఫిక్లోనూ ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా సురక్షితమైన డ్రైవింగ్ కోసం, సురక్షితమైన ప్రయాణం కోసమే మన ఆలోచన. కానీ ఇట్లా డ్రైవ్ చేయటం కాదు. డ్రైవ్ చేయటం ద్వారా కొంత భయం ఇచ్చి జాగ్రత్తని మెరుగుపరచాలన్న ఉద్దేశమే మన కమిషనరేట్కి ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి గారు చెప్తున్న విషయం. చలానాలు విధించేది వారికి క్రమశిక్షణ చర్యలు చేపట్టడం కోసమే తప్పితే వారిని వేధించాలనే ఉద్దేశం కూడా కాదని, అయితే ప్రతి ఒక్కరూ కూడా చలానా కడితే తమ పని అయిపోయిందని కాకుండా బాధ్యతగా కూడా మెలగాలని చెప్పి కూడా డీసీపీ కృష్ణమూర్తి తెలుపుతున్నారు. కెమెరామెన్ రంగాతోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ.